సచివాలయ వ్యవస్థకి ఆల్టర్నేటివ్‌గా జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థకి ఆల్టర్నేటివ్‌గా పవన్ తీసుకొచ్చినటువంటి డీడీఓల వ్యవస్థకి సంబంధించి నిన్న మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇంకొక కోణాన్ని టచ్ చేసింది వైసీపీకి సంబంధించిన సాక్షి. జగన్ హయాంలోనే అసలు పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులు సృష్టించారు. గ్రామ వార్డు సచివాలయాల మధ్యన సమన్వయం కోసం అప్పుడు పెట్టారు. అదనపు సిబ్బంది, కారు కూడా కార్యాలయ నిర్వహణకు నిధులు కేటాయింపు కూడా చేశారు. 33 ఏళ్లుగా అసలు పదోన్నతులే లేకుండా, ప్రమోషనే లేకుండా ఎంపీడీఓల్ని డీడీఓలుగా ప్రమోషన్ ఇచ్చింది కూడా జగనే. 5 ఏళ్ల నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్లో వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళని అప్పట్లో డిఎల్డిఓ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డీడీఓ అనే పేరు మార్చింది బాబు సర్కారు. కొత్త వ్యవస్థ కార్యాలయాలు ప్రవేశపెట్టింది జగన్ అయితే, అది తన ఆలోచనలుగా పవన్ చెప్పుకుంటున్నాడు అంటూ నాటి జీవో కాపీలతో సహా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. మొన్న కనుక ఏదైతే రిలయన్స్ సంబంధించి అదానికి సంబంధించినటువంటిది క్రెడిట్ చోరీ అట్లా జరిగింది, ఇది కూడా అట్లాంటిదే అన్నటువంటిది. ఏదైతే ఎగవేతలు, అడ్డగోలు, కోతలు తప్ప ఏడాదిన్నర నుంచి చేసిన మంచి పని ఒక్కటి లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. దీంతో చంద్రబాబు సర్కార్ గతంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను యథేచ్ఛగా తన ఖాతాలో వేసుకుంటుంది. జగన్ వినూత్న ఆలోచనలు చంద్రబాబు ప్రభుత్వం అటు ఇటు మార్చి తాము గొప్పలుగా చెప్పుకుంటుంది. వేగంగా జరుగుతున్న ఈ క్రెడిట్ చోరీలో సీఎం చంద్రబాబు దారిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ గురువారం 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తూ అవి తన ఆలోచనల నుంచి పుట్టాయంటూ ప్రకటించుకున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 1987లో మండల వ్యవస్థ తీసుకొస్తే కీలకమైన ఎంపీడీఓలకు 33 ఏళ్లుగా పదోన్నతులు లేవు. ఈ పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వ్యవస్థను తెచ్చారు. అప్పటి వరకు ఎంపీడీఓలు వేర్వేరు సంఘాలుగా వేరుపడి సీనియారిటీ జాబితా మీద వాళ్ళే కోర్టులో కేసులు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు. నేపథ్యంలో నాటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం చొరవ చూపి గ్రామ వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకునేలా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించింది. అలా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లో 5 ఏళ్ల క్రితం 2020 సెప్టెంబర్లో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర సిబ్బందితో 7 చొప్పు నియామకానికి జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 30 జీవో నెంబర్ 674 జారీ చేసింది. దీంతోపాటు కార్యాలయాల్లో కంప్యూటర్, ప్రింటర్లు, ఫర్నిచర్ కొనుగోలుతో పాటు అద్దెకు కారు వాడుకునే ఇతర నిర్వహణ ఖర్చులు సైతం నిధులు కేటాయించింది. తద్వారా పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఊరువాడ అందరికీ అందేలా కృషి చేసింది. సుదీర్ఘకాలం ఎదురుచూపులకు తెరపడుతూ డీడీఓలుగా పదోన్నతి పొందిన ఉత్సాహంతో అధికారులు సైతం సిబ్బందితో సమన్వయం పనిచేస్తూ లబ్ధిదారులకి మెరుగైన సేవలు అందించారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించిన డీడీఓ కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం నిర్మించిన కాకపోవడం గమనార్హం. జగన్ ప్రభుత్వం ప్రతి ఊరిలో 2 అంతస్తులు నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను డీడీఓ కార్యాలయాలకు వాడుకున్నట్టు పంచాయతీరాజ్ అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల కింద అంతస్తులు గ్రామ సచివాలయం ఉంటే పై అంతస్తులు డీడీఓ కార్యాలయాలకు కేటాయించారు. అక్షరం మార్చేసి అదే కొత్తగా ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ సొంత ఆలోచనగా ప్రకటించుకున్న డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు 5 ఏళ్లుగా రాష్ట్రం అంతా పనిచేస్తున్నాయి. కానీ కొత్తవన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీడీఓలను జగన్ ప్రభుత్వంలో సంక్షిప్తంగా డిఎల్డిఓగా పిలిచేవాళ్ళు. ఎంపీడీఓల నుంచి పదోన్నతి పొందిన నేపథ్యంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాను డిఎల్డిఓగా కొనసాగించారు. కాగా బాబు సర్కార్ ప్రస్తుతం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి హోదాలో డివిజనల్ అన్న పదానికి సంక్షిప్తంగా డిఎల్కి బదులు డిని మాత్రమే పేర్కొంటూ డిఎల్డిఓను డీడీఓగా మార్చింది. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి, డిఎల్పిఓ, డ్వామా, ఉపాధి హామీ పథకం, ఏపీడీ కార్యాలయం, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, డిఎల్డిఓ కార్యాలయాలు వేరువేరు చోట్ల పనిచేసినాయి. బాబు ప్రభుత్వం డిఎల్పిఓతో పాటు ఉపాధి హామీ, ఏపీడీ కార్యాలయాలను కూడా డీడీఓ కార్యాలయాలను కొనసాగించేందుకు నిర్ణయించింది. ఒకే చోట ఉన్నప్పటికీ డీడీఓ కార్యాలయంలో డీడీఓ పర్యవేక్షణలో డిఎల్పిఓలు, ఉపాధి హామీ, ఏపీడీలు వేరువేరుగా పనిచేస్తారని పంచాయతీరాజ్ అధికారులు చెప్తున్నారు.